హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఇదిగోండి పచ్చెనగపప్పు వడ నీట్గా కడిగి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగ్గా పిండేసుకోవాలి. చూడండి, ఇది చెక్క, లవంగాలు ఒక 3, ఇదిగోండి ధనియాలు పచ్చ దంచుకొని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలండి ఇవి. ఇదిగో ఇలా దానిలో ఉప్పేసి మెదుపుకున్నాం కదా, కొంచెం బరగ్గా మెదుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మెత్తగా ఇలా కలుపుకొని ఈ పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మొత్తం దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని దీనిలో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం వేసుకొని నీట్గా కలుపుకొని ఉప్పు సరిపోయిందో చూసి, ఇప్పుడు మనం ధనియాలు, లవంగాలు, చెక్క వేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసి కలిపేసేసుకోవాలి. చూడండి గట్టిగా ఉంది కదా, ఉల్లిపాయ పడేసరికి నీరు వచ్చేసింది. గట్టిగా వేసుకోవాలి పిండి. ఉల్లిపాయ వేసేసరికి సరిపోయింది. ఉప్పు చూడు సరిపోయింది. అది నూరి ఎందుకండి ధనియాలు, చెక్క, లవంగాల పౌడరు ఇలా వేసేసుకొని కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది వేస్తే చాలా రుచిగా ఉంటుంది. అంటే అల్లం పేస్ట్ అదన్నీ వేసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదండి వేసుకోవటం. మీరు వేసుకోవాలంటే ఇంకా బాగుంటుంది. నేను వేసుకోవచ్చు కూడా. తీసుకెళ్ళి ఇలా కళాయి పెట్టుకొని సరిపడా నూనె వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చిల్లులు గండి చిన్నది. అగ్గి పెట్టి ఇవ్వలేదు ఎంతకి. ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకోవాలన్న తర్వాత మనం పకోడీ చేసుకోవాలి. పకోడీ కాదు, వడలు, శనగపప్పు వడలు. శనగపప్పు పచ్చెనగపప్పు వడ. చూడండి ఇలాగైనా చేసుకోవచ్చు. చూడండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీయాలి. ఇలా పచ్చి అయితే బాగుంటుంది. లోపల ఉడకదంటే గారిలాగా దీనికి మధ్యలో బెజ్జం పెట్టాం కదా, కొంచెం నిదానం కలుసుకోవాలి. ప్లేట్లో తీసి చూడండి ఇలా చిన్నవి చేసుకోండి. వాళ్ళకి ఇష్టంగా తింటారు పిల్లలు.
ఇలా ఎర్రగా కాలిన తర్వాత నేనంత పోయేది. ఎర్రగా కాలిన తర్వాత తీసుకోండి. చూడండి ఎలాగా ఉన్నాయో. కాలిపోతే బాగోవు. ఇప్పుడు ఇలా గట్టిగా నొక్కండి, లోపల వరకు నీట్గా కాలిపోద్ది. అలా రావాలి, లేకపోతే టేస్ట్ రాదు. అలా చేసుకోవాలి, పక్క నుంచి చెయ్యాలి, లేదంటే చేతులు కూడా కాలిపోతాయి. పక్క నుంచి చెయ్యాలి. అవును, పక్క నుంచి వేయాలి. మరి పక్క నుంచి మెల్లగా ఆయిల్లో వదలాలి. శనగపప్పు వడలు రెడీ అయిపోయినాయి మనకి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైంలో వేడివేడిగా చాలా బాగుంటాయి తినడానికి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎయిర్ కుక్.